ఎప్పట్లెక్కనే ఇయాల కూడా మన పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. నాయకుడు ఏం చెప్తా చెయ్యాలి, నాయకుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడవాలి. ఇదో ఒకప్పటి రాజకీయం. కానీ ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి. లీడర్ సాబులు ఎవ్వలంతకాళ్ళు తీరు తీరు ముచ్చట్లు చెప్తున్నారు. సొంత పార్టీ మీదనే బాణాలేస్తుంటారు. తోటి లీడర్లతోని కయ్యాలు పెట్టుకుంటారు. అబ్బో గిట్ల కుంపెట్ల నిప్పు లెక్క పార్టీలన్నీ ఎప్పుడు రగులుతూనే ఉంటాయి. మరిగా ఇప్పుడు ఏమైందనంటే సుడుర్రి. ఇంటింటికో రామాయణం అన్నట్టు తెలంగాణలో పార్టీకో కిరికిరి నడుస్తుంది. తొలుత చెయ్యి పార్టీలు ఏమైతున్నదంటే ఏమంటలేడు మాట్లాడతలేడు అనుకుంటారు కదా అందరూ. అందుకే కావచ్చు ఉండి ఉండి పెద్ద బాంబేసిండు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. శుక్రవారం జెట్ ప్రోల్ మీటింగ్ లో మాట్లాడుకుంటా సీఎం రేవంత్ సార్ ఏమన్నాడంటే 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇక ఇదే ముచ్చట మీద ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు. 10 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిని అట్టెట మాట్లాడతాడు. చెయ్యి పార్టీల గట్లుంటదా? పెద్ద మనుషులు నిర్ణయం తీసుకోవాలి, గిట్లయితే ఎట్లా అన్నట్టు రాసుకొచ్చిండు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట మీద తీరులో మాట్లాడుకుంటారా అందరూ. మంత్రులు పెద్ద లీడర్లు ఎవళ్ళేం అనలేదు కానీ మునుగోడు ఎమ్మెల్యే సీఎం సారికే సూటి పెట్టిండు కదా అనుకుంటారట. అయితే ఇదివరకోసారి గిట్లనే మాటల మాట వస్తే రాజగోపాల్ రెడ్డి సారుకు అన్నైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు రేవంత్ సారే తెలంగాణకు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఆయన నోటెంటనే మాట్లాడిండు. అందుకే అన్నొక తీరు తమ్ముడో తీరు అనుకుంటారు ఇంగింతమంది. ఇక చెయ్యి పార్టీ వాళ్ళ కథ ఇట్లుంటే పువ్వు పార్టీలో కూడా ఓ కుటకుట అవుతుంది. హుజూరాబాద్లో కారు పార్టీలకేంచి పువ్వు పార్టీలకు పోయిన వాళ్ళంతా ఎంపీ ఈటల సార్ ఇంటికి దండు లెక్క కదిలిపోయినరు. పదవులు ఇత్తలేరు, పట్టించుకుంటలేరని గట్టిగా నారాజు అయ్యటాలకు ఈటల సారు మైక్ అందుకొని పడరాని లీడర్లను మంచిగానే ఆర్చుకున్నాడు. సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా ప్రచారాలు చేయిస్తాన్రు అని కోపానికి వచ్చిండు. అటు కారు పార్టీల కవితక్క పెట్టిన కుంపటి రోజుకింత రగులుతాంది. గిట్లా అన్ని పార్టీలల్లో సొంత లీడర్లతోనే పంచాదులు అవుతున్నాయి కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. మరిగా వాళ్ళని ఎట సలహా చేస్తారో ఏం కథనో చూడాలే. మందు బాబులతోని మందు సీసాలతోని అసలే పెట్టుకోవద్దు. ఎందుకంటే మందు బాబులు అన్ని నిజాలే చెప్తారు. మందు సీసాలు ఎంత దాచి పెట్టినా సప్పుడు వస్తాయి, అందరికీ దొరకబట్టిస్తాయి. గిట్లనే మందు సీసాల కేసు ఎయ్యబట్టి ఇప్పటికే తెలంగాణలో కొంతమంది ఆగమైండ్రు. ఇక ఇప్పుడు ఏపీ లీడర్లు ఆగమైతుండ్రు. ఏపీ మందు సీసాల కేసు ఎవ్వరం మస్తు పెద్దగానే నడుస్తున్నది. ఇక చూడురి ఏమైందట. మందు తాగిన వాళ్ళు దవాఖానకు, మందుతోని దందా చేసిన వాళ్ళు జైలుకు అన్నట్టే అవుతుంది. పోన్రే, దందా చేసిన వాళ్ళు అంటే బ్రాందీ షాపుల ఓనర్లు అనుకునేరు. మందు మీద అవినీతి చేసిన వాళ్ళ గురించి చెప్తాను. ఇప్పటికే మందు సీసాల కేసులో ఢిల్లీ నుంచి గల్లీ దాకా కొంతమంది జైలుకు పోయి వచ్చిండ్రు. ఇక ఇప్పుడు ఏపీ లీడర్ల వంతు వస్తుంది. ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఏపీలో సర్కారు వాళ్ళే బ్రాందీ షాపులు నడిపించిండ్రు. అట్లా ఇక సీసాల మీద వచ్చిన పచ్చ నోట్లు పక్కదారి పట్టించిండ్రని గా పైసలన్నీ ఎక్కడికి పోయినాయో చెప్పాలని కారు వైచాలు చేసిండ్రు. ఇప్పటికే చాలా మందిని అరెస్టులు చేసిండ్రు. అట్లిట్లా ఇన్నొద్దులకు ఫ్యాన్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా సిట్ ఆఫీసర్ల ముంగట సిట్టింగ్ అయ్యిండు. అటు బెయిల్ కొరకు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు సార్లు కొట్టేసేటాలకు ఇటు ఉచ్చు గట్టిగా బిగుసుకున్నది అన్నట్టు. ముంగట కూకున్న మిథున్ రెడ్డిని సిట్ ఆఫీసర్లు ప్రశ్నలు జవాబులు గట్టిగానే అడిగినరాట. అరెస్టు వారెంట్ కొరకు ముందుగానే అన్ని తీర్ల కాగితాలు కోర్టు సార్లకు అప్పచెప్పినరాట. ఇగిదిట్లుంటే ఏం తప్పు చేయలేదు, వట్టిగానే లేనిపోని కేసులు పెట్టి లోపటేసి ఎగురం చేస్తాన్రు. గిట్ల ఏత్తెట్లా అని కోపానికి వచ్చిండు ఎంపీ. తత్తిమ ఫ్యాన్ పార్టీ లీడర్లు కూడా గట్టిగానే గరం అవుతాన్రు. ఇంకో దిక్కు తప్పు చేసిన వాళ్ళను దొరకబట్టి అన్ని సాక్ష్యాలతోనే లోపటేస్తాను, వట్టిగానే ఎవ్వలనేం అరెస్టులు చేస్తలేదు అన్నట్టు మాట్లాడుతాన్రు సర్కారు వాళ్ళు. గిట్లా మందు సీసాల కేసు ఏపీలో కూడా పాత సర్కారు వాళ్ళను చెట్లు పట్టిస్తాంది కదా. ఏం చేసినా మంచిదే గాని మందు సీసాల జోలికి మాత్రం పోవద్దురు అనుకుంటారట చాలా మంది. ఇప్పుడు ఈగొస్తలేడు ఆగొస్తలేడని పబ్లిక్ అంతా దేవుళ్లను పబ్బతి పట్టిండ్లు, కప్పలకు లగ్గాలు చేసిండ్లు, వరద భాషను నాకిండ్లు, తీరొక్క తీర్లు అడుక్కోంగా ఇప్పుడిప్పుడు జర రూబడి పెంచుతాండు ఆనదేవుడు. అన్ని దిక్కులేమో గాని ఒక్కటే దెబ్బకు హైదరాబాదు పట్నంను ఆగం పట్టించిపోయిండు. ఆనకాలం కష్టాలు చాలేనయిగా అనుకుంటాండ్రు ఇప్పుడు పట్నం పబ్లిక్ అంతా. ఏం వానా పట్నం దుమ్ము దులిపింది. ఒక్కటే దెబ్బకు ఊరేది ఏరేది తెలవకుంటా అయింది చాలా దిక్కులా.
ఇండ్లకు నీళ్ళొచ్చి ఆగమాగమైనరు జనాలు. రసూల్పుర కాడ నాలా గోడ కూలిపోయింది. ఆ పక్కపొంటే ఉన్న ప్యాట్నీ నగర్లకు నీళ్లు వచ్చినాయి. ఇండ్లకు నీళ్లు దొచ్చి మొత్తం సామాన్లన్నీ ఖరాబ్ అయినాయి. అయితే ఈనాడమనే ప్యాట్నీ నాలాను ఇసిరం చేసే పనులు చాలు చేసినరట హైడ్రా ఆఫీసర్లు. పనులు ఇంకా పూరముట కాకపోయేటాలకు నీళ్ళన్నీ ఇండ్లకు చేరినాయి అంటున్నారు. కార్ల సర్వీసు సెంటర్లకు నీళ్లు పోయి 15 కార్ల ఆగమాగమైనాయి. హైడ్రా వాళ్ళు సగం సగం పనులు చేయబట్టే ఇండ్లకు నీళ్లు వచ్చినాయి అన్నట్టు కోపానికి వచ్చిండ్రు కొంతమంది పబ్లిక్. నల్లకుంట పద్మ కాలనీలా ఎక్కడ కూలిపడుతుందోనని ఓ అపార్ట్మెంట్ను ముందే కాల్ చేయించిండ్రు ఆఫీసర్లు. ఇక పట్నంలో కొత్తగా కట్టిన బ్రిడ్జీలు సుతా నీళ్లతోని వరద కాలువల తీరుగా మారినాయి. అటు ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగర్ చెరువులకు కూడా వరద పెరిగిందట. ఒక్క వానకే గిట్లయితే ఇక 2-3 దినాలు ఆగకుండా వాన పడితే ఏమైపోతామో ఏమో అని బుగులు పడతారు పబ్లిక్. ఇంకో దిక్కు దేశం అంతటా వానలు దుమ్ము లేపుతున్నాయి. అవి చూడరి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఇండ్లన్నీ మునిగిపోయినాయి. అజ్మీర్ పట్నంలో వాడల పొంచి పారుతున్న వరదకే ఓ మనిషి కొట్టుకుపోయిండు. అట్లిట తిప్పల పడి ఇగో పబ్లిక్ ఎట్లా కాపాడినరో చూడర్రే. జర్రట్ల బచాయించిండు, లేకపోతే ఎక్కడ మునిగి ఎక్కడ తేలేటోడు. చాలా దిక్కులల్లా గిట్లనే వరదలతోని పబ్లిక్ అంతా ఆగమైతాండ్రు. అన్నిటికి మించి మన దిక్కు వచ్చే 2-3 వద్దులు వానలు గట్టిగానే ఉన్నాయి అంటున్నారు. జర పైలంగుండ్రి అందరూ. నెరి పట్టణాలలో ఉండేటోళ్ళు మ్యానువోలు బొక్కలతో పైలం, నాలాల పక్క పొంచి ఉండేటోళ్ళు కూడా పైలం. గోల్కొండ జగదాంబకు మొక్కులు మొక్కినం, బల్కంపేట ఎల్లమ్మకు ఒడి నింపినం, లష్కర్ బోనాలకు పోయి మాంకాళి తల్లికి సారబెట్టినం. ఇక ఇప్పుడు ఆఖరికి లాల్ దర్వాజా సింహవాహిని తల్లి పూజకు టైం అయింది. అట్టిట్లా పట్నంలో బోనాల పండుగ ఆఖరికొచ్చింది. లాల్ దర్వాజా బోనాలకు అంతా సిద్ధమైంది. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా పాత బస్తీలా ధూమ్ ధామ్ నడవబోతుంది. మరిగా ఏర్పాట్లు ఎట్లెట్లున్నాయి ఒకసారి చూసేద్దాం పాండ్లి. గోల్కొండ కానుంచి సురువు చేస్తే అట్లా ఇక పట్నంలో ఒక్కో జాగల ఒక్కోసారి బోనాలు అవుతున్నాయి. పోయిన ఆయితారం లష్కర్ మాంకాళి బోనాలు ఒడిచినాయి. ఇక ఇప్పుడు పాత బస్తీ బోనాలకు అంత తయారైంది. లాల్ దర్వాజా సింహవాహిని తల్లి గుడితోని కలిపి పాత బస్తీలో ఉన్న మొత్తం చిన్న పెద్ద గుళ్ళన్నీ ఇప్పుడు ఎలిగిపోతున్నాయి. ఆయితారం సింహవాహిని తల్లికి సర్కారుల తరపుకేంచి బట్టిచారు పట్టుబట్టలు సమర్పిస్తాడట. అటు శాలిబండ అక్కన్న మాదన్న గుడి కాడ కూడా పట్టుబట్టలు సమర్పిస్తారట. వేల మంది పోలీసులతోని గట్టి బందోబస్తు పెట్టిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే 20-21 తారీఖులల్లా పాత బస్తీల ట్రాఫిక్ మలుపుతారు. అందుకే ఇక అటు పాత బస్తీ మీదకించి పోయేటోళ్ళు ముందుగానే వేరే బాటెంట పోవాలి అన్నట్టు చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఆర్టీసీ వాళ్ళు కూడా అన్ని దిక్కులకించి పాత బస్తీకి స్పెషల్ బస్సులు నడుపుతారట. పబ్లిక్ ఏం పరిశాన్ కావద్దు అన్నట్టు చెప్పిండ్రు ఆఫీసర్లు. ఇది ఇట్లుంటే హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాలలో ఆయితారం పొద్దుగాల 6 సంధి, మంగళవారం పొద్దుగాల 6 దాకా బ్రాందీ షాపులు, బార్లు బంద్ పెడుతున్నారట. అంతేకాదు బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగ కాబట్టి సోమవారం అంటే 21వ తారీఖున బడులు, బ్యాంకులకు కూడా సెలవు ప్రకటించారు సర్కారు వాళ్ళు. ఇక పట్నంలో తొలత గోల్కొండ మీద సురువైన బోనాల సంబరం పాత బస్తీ బోనాలతోని ఒడుస్తుంది. అందుకే ఘటాల ఊరేగింపు, ఏనుగు అంబారి అబ్బో మస్తు జోరుగా నడుస్తాయి లాల్ దర్వాజా బోనాలు. సర్కారుల ఏర్పాట్లు అంత చూస్తా అంటే ఇక ఈసారి కూడా ఎప్పట్లెక్కనే అంగరంగ వైభవంగా నడిచేటట్టున్నది జాతర. మేడారం సమ్మక్క జాతర ఎప్పుడైతుందనే ముచ్చట్లు మొన్న నడుమ చెప్పుకున్నాం కదా. అగోగా మహా జాతరకు సంబంధించి సర్కారోళ్ళు ఇప్పటికెంచి అంతా తయారైతుండ్రు. పండుగ ఎట్లెట్లా చెయ్యాలే, గుడికాడ ఏమేం సౌలతులు చేసేటి ఉన్నాయనే ముచ్చట మీద మంత్రి సీతక్క రివ్యూ మీటింగ్ పెట్టి అధికారులకు పూసగుచ్చింది. మరి మేడం ఏమేం చెప్పింది, గుడి హాలతు ఈ తాప ఎట్లుండబోతుందో పురాగర్చుకొని వద్దాం పాండ్లి. అగో ఇగో అనుకుంటా మళ్ళా వనదేవతల సంబరం రానే వస్తున్నది. వచ్చే ఏడాది జనవరి 28వ తారీఖు సంధి చాలయ్యే సమ్మక్క పెద్ద జాతర కోసం సర్కారోళ్ళు ఇప్పటి సందే అన్ని కమతులు చేస్తుర్రు. మంత్రి సీతక్క ఆఫీసర్లందరినీ పిలుచుకొని సచివాలయంలో మీటింగ్ పెట్టింది. ఇక అందరిని ఊక పెట్టుకొని ఎట్ట చేద్దామో చెప్పుర్రు ఏందని అంటే కంప్యూటర్లో గీసిన బొమ్మలు చూపించుకుంటా మేడంకు అంత వివరించిండ్రు అధికారులు. నక్షలు చూపించుకుంటా గుడి హాలతు గిట్ల మార్చబోతున్న మేడం అని ఒక్కోటి చూపించిర్రు. అదంతా ఇన్న మంత్రి మేడం గుడి అంతా అవ్వలదారావు పడేటట్టు ఏమైనా చెయ్యరు గాని తల్లులను మాత్రం ఎట్లున్నారు అట్టనే ఉంచాలి, గద్దెల జోలికి అసలే పోవద్దని గట్టిగా చెప్పిందట. అట్లనే సమ్మక్క సారక్కల గొప్పతనం కండ్ల ముంగట నజరు కొట్టేటట్టు చేయిర్రి.
అసలు తల్లులను ఎందుకు గొలుస్తున్నామో అందరికి తెలవాలి అని అధికారులకు ఆర్డర్ వేసిందట. అట్లనే పూజారులకు రెస్ట్ రూములు, డాక్టర్లకు స్పెషల్ రూములు, మీడియా కోసం కూడా సపరేట్ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పిందట. వచ్చే భక్తుల సవలతుల కోసం లైటింగ్, సీసీ కెమెరాలు, పార్కింగ్, మంచినీళ్లు, 1కి 2కు పోయే సవలతులు గిట్ల ఒకటేంది అన్ని ముచ్చట్లు మంచిగా మనసులో పెట్టుకొని పనిచేయిర్రే. ఎక్కడ సర్కారుకు గింత మాట రావద్దని పూజ కూర్చిందట మేడం. మరి 6 నెలల ముందు సంతే గీ తీరులో తయారైతున్నారంటే ఇక పండగ ఎప్పటికంటే ఈసారి ఇంత ఘనంగానే చేసేటట్టున్నారు కదా అనుకుంటారు అందరూ. యూత్ పొల్లగండ్లకు బైకులన్నా వాటి మీద తిరుగుడన్నా మస్తు కాయిష్ ఉంటది. అందుకే బుల్లెట్ బండ సొంటి డుగ్గు బండి కొని రివ్వ తిరుగుతుంటారు. ఇక కొందరు ఉంటారు బండి గోనుడే ఆల్షం, దాని సైలెన్సర్ వీకిచ్చి బడబడమని పెద్ద సప్పుడు వచ్చే సైలెన్సర్ను పెడుతుంటారు. కానీ ఏం ఫాయిదా, పోలీసులు దొరకబట్టి పీకేస్తారు. గిట్లా ఇంతకు మునుపు పీకేసిన సైలెన్సర్లను రోడ్డు రోలర్ పెట్టి తొక్కిస్తుండే, కానీ ఇప్పుడు గిట్లా చేస్తుండ్రు. వారెవ్వా హన్మకొండ పోలీసుల పంతనమే పంతనం. ఇక చూడర్రే బుల్లెట్ బండ్లకు పీకేసిన సైలెన్సర్లతో ఏం చేసిండ్రో. వెనకట యుద్ధాలు చేసేటప్పుడు వాడిన ఆయుధాల తీర్ల తయారు చేసి 2 పయ్యల బండ్లకు గట్టి హెచ్చరికనే చేసిండ్రు. చూస్తానికి అదేదో ఇనుప బొంగుల సోంటి పైపులు లెక్కనే అవపడుతున్నాయి గాని ఇవన్నీ కొత్త రకం సైలెన్సర్లు. పట్నంలో ఎవళ్ళైతే బండితోనే వచ్చిన పోగొట్టాలు వీకిచ్చి వాటి జాగల డబడబ సప్పుడు వచ్చే గొట్టాలు పెట్టిర్రు, అవన్నీ వీకేసి గిట్ల గొట్టాల టవర్లు తయారు చేసిండ్రు. అగ చూడరాదుర్రి ఎంత ముద్దుగుందా. హన్మకొండలో ఓ అడ్డ రోడ్ల పెట్టిన గీ ఇచ్చంతరమైన బొమ్మను చూసి బండ్లకు కొత్త రకం గొట్టాలు తగిలించుకున్న వాళ్ళంతా పరిశాన్ అవుతుండ్రు. రేపు మా బండి సైలెన్సర్ కథ సుతా ఇట్లనే అవుతుందా అని నవ్వుకుంటా పోతుండ్రు. అయితే ఈ నడమ కొంతమంది కంపెనీతోనొచ్చిన పొగగొట్టాలని బీకిచ్చి బైక్ రేసింగులు చేస్తారట. అగో గా ముచ్చట మీద స్పెషల్ నజర్ పెట్టిన పోలీసులు అడ్డలేసి దోలాడితే గిన్ని సైలెన్సర్లు దొరికినాయి. ఇక వాటిని అందరి లెక్క రోడ్డు రోలర్ పెట్టి తొక్కియకుండా ఒకదాని మీద ఒకటి ఎల్డింగ్ కొట్టి గీ ఇచ్చంతరమైన బొమ్మలు తయారు చేసిండ్రు. అంతేకాదు ఈ కాంచి పట్నంలో స్పెషల్ రైడ్లు చేస్తాం కాబట్టి ఎవరన్నా బైక్ రేసింగులు చేసినా ఓవర్ స్పీడ్ పోయినా బరాబరా మైల పొల్లు తీస్తాం, ఇంట్లో తగ్గే ముచ్చటే లేదని హెచ్చరిక చేస్తాండ్రు కాకీసార్లు. బైకుల పొగగొట్టాలు మారిస్తే మార్చిన వాళ్ళనే కాకుండా సర్కారు రూలుకు తూటు పెట్టే మెకానికుల పని కూడా చెప్తామని ఆర్డర్ వేసిండ్రు. మరి ఇన్నారు కదా, మిమ్మల్ని పట్టుకునే పనిలో పోలీసు వాళ్ళు మత్తు రువడి మీద ఉన్నారు పైలం మరి. ఒక ఊరికి ఆర్టీసీ బస్సు వస్తలేదంటే దానికి కారణాలు బొచ్చడుంటాయి. ఊళ్ళో ఎక్కువ షేరింగ్ ఆటోలుండుడో, లేకుంటే తోప బాగలేకపోవడో, అది కాకుంటే అనుకున్నంత జనం ఎక్కకపోవడో, ఇట్లా ఏదో కారణం ఉంటే తప్ప ఆర్టీసీ బస్సు ఊళ్ళేకి రాదు. కానీ ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం దిక్కు మాత్రం తొవ్వ జబర్దస్తుగున్న సుత బస్సులు వస్తలేవట. మరి ఆర్టీసీ వాళ్ళు ఎందుకు బస్సులు బంద్ చేసిర్రంటే ఇగో గీదా అసలు ముచ్చట. చూస్తుండ్రు కదా, తోవకు 2 దిక్కుల లారీలే నిలబెట్టిండ్రు. కనీసం ఓ ఆటోనన్నా అటు ఇటు పోరాకుండా గిట్ల ఎట్టబడితే అట్లా పార్కింగ్ చేస్తే ఇక ఆర్టీసీ బస్సులు ఎట్లొస్తాయి చెప్పుర్రే. అందుకే తొవ్వంతా మీరే ఆపరాంచుకుంటే ఇక మేమెట్లా పోవాలి అని ఏకంగా బస్సులే బంద్ పెట్టిండ్రట ఆర్టీసీ వాళ్ళు. ఇది రామచంద్రపురం కెంచి యాకన్నగూడెం పోయే తోవ. పేరుకు పెద్ద రాస్తేనే గాని లారీ డ్రైవర్లు దీన్ని పార్కింగ్ అడ్డ లెక్క చేసుకున్నతోని చిన్నపాటి పాత బస్తీ గల్లీ లెక్క అయింది. దీంతో అటు దిక్కు 3 పయ్యల బండ్లు 4 పయ్యల బండ్లు వేసుకొని పోయేటోళ్ళంతా మస్తు తిప్పల పడతాండ్రు. ఇక ఆర్టీసీ బస్సులు అయితే లారీల దెబ్బకు బుగులు పడి 20 దినాల సంధి అటొచ్చుడే బంద్ అయినాయి. బస్సులు రాకపోయేటాలకు జనం గోసలు అన్ని కాదు, పొద్దుక ఓ రీతి రివాయి లేకుండా పార్కింగ్ చేస్తుర్రు. ఇక మేం పనులకి ఎట్లా పోవాలి, గీ లారీలు చేయంగా పుణ్యకాలం అంతా ఈయనే పోవచ్చే అని మస్తు గరం అవుతాండ్రు అటు దిక్కు ప్రయాణం చేసే పబ్లిక్. అసలు ఇది రోడ్డా లేకుంటే లారీలు అడ్డానా అని గులుగుతాండ్రు చాలా మంది. తొవ్వల లారీలు పార్కింగ్ చేయొద్దని మంత్రులు, అధికారులు, పోలీసులు చాలా మాటలనే చెప్పిర్రాట. అయినా కూడా మా తోకకు చెప్పుర్రి అన్నట్టే చేసుకుంటా తోవంతాల తాత జాగిర అన్నట్టు చేస్తారు. ఇక ఏదన్నా ఎమర్జెన్సీ మీద అంబులెన్స్ వస్తే ఈ లారీల నడమ ఇరికి పేషెంట్ పానం ఆన్య గుటుక్కుమనే తట్లున్నది. మరి ఈ ఉసుక లారీలకు ఎక్కడన్నా స్పెషల్ పార్కింగ్ సౌలత్ చూపించి జనాల తిప్పల బాపాల్సిన అధికారులు ఏం చేస్తున్నారో ఏమో గాని పబ్లిక్ అయితే పోలీసులు ఇంకా అధికారుల మీద మస్తు గుస్సకొస్తున్నారు. మరి ఇప్పటికన్నా ఈ లారీల కోస తీరుతారో లేదో చూడాలి. మామూలుగా నీళ్లల్లో చిన్నపాటి గుల్క రాయేస్తే జట్న మురిగిపోతుంది. అదే ఏదన్నా పెద్ద బండ రాయేస్తే
ఏసుడే ఆల్షం సెకండ్లల్లో అడుగునే చేరుతుంది. అయితే బలు ఉన్నాయి మునుగుడు, హల్క ఉన్నాయి తేలుడు అనేది నీళ్లకున్న లక్షణం. కానిగా యూపీ రాష్ట్రం గాజీపూర్లో మాత్రం ఏకంగా 2 క్వింటాన్ల రాయి నీళ్లల్లో తేలుకుంటా కొట్టుకొచ్చింది. మరిగా రాయిని చూసిన అక్కడి జనం ఏం చేసిండ్రు, ఎందుకు మన పటాస్ వార్తలకెక్కిందో మీరే చూడుర్రి. నీళ్ళల్లో తేలుకుంటా అటు ఇటు ఊకుంటా ఆవు పడుతుంది చూడుర్రి. గీ రాయే గాజీపూర్ గంగా నదిలో కొట్టుకొచ్చింది. కొత్వాలి దాద్రి ఘాట్ దిక్కున గంగా నదిలో నీళ్ల రువడి అంతకంతకు పెరుగుతుందట. అయితే అంతటి వరదలకి బరువైన రాయి ఎక్కడి నుంచో కొట్టుకొస్తుంటే అక్కడ ఉన్నోళ్ళు చూసి దాన్ని ఆపేసిండ్రు. అరే రాయి మునగకుండా తేలుతాంది, అది కూడా డొల్లుకుంటూ వస్తాందని లేకపోతే గింత గుండ్రాయి అసోంటి పెద్ద రాయి బయట పడ్డది. ఇక గీ ముచ్చట చూసిన అక్కడి జనం మస్తు చిత్రపోయిర్రు. రాయి అంటే మునగాలే కదా, మరి ఇది తేలుతుందంటే ఇది పక్క రామసేతు కడతానికి వాడిన రాయే అని అనుకుంటున్నారట జనం. అట్లా ఆళ్ళీళ్ళు అది ఇది అంటుండగానే భక్త జనం వచ్చి పూజలు మొదలు పెట్టిర్రు. రాయి మీద అంజన్న పోటు పెట్టి ఊదుబత్తీలు ముట్టించిండ్రు. పూలు పెట్టి పసుపు కుంకుమలు చల్లుకుంటే జర్ర చేపట్ల ఆ జాగను ఓ చిన్నపాటి గుడే చేసిండ్రు. అయితే నది పక్క పోంటే పడవలు నడుపుకుంటోళ్ళ కాలని ఉన్నదట. వాళ్ళ పొలగాడు ఏట్లే తానం చేస్తుంటే ఈ రాయి నీళ్ళల్లో కొట్టుకొచ్చింది. ఇక బండను చూసి పిల్లగాడు ఉరికిపోయి తాళ్ళు తెచ్చి కట్టేసిండు. ముచ్చట ఆ నోట ఈ నోట బాకి ఏకంగా మంత్రాలు శోకాలు చదివేదాకా పోయింది. మరి అది నిజానికి ఏ రాయో మనకైతే తెలియదు గానీ దాన్ని చూసిన అక్కడి జనం మాత్రం ఇది పక్కా దేవుని మహిమగల్ల రాయే అని 100 మంది చేరొచ్చి పూజలు చేస్తుర్రు. మరి ఓ రాయి నీళ్ళల్లో తేలుడనక సైన్స్ ఏం చెప్తుందేమో గానీ జనం మాత్రం పూజల పేరుతోని ఎగబడిపోవుడే చిత్రంగా ఉన్నది కదా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇక నీ చిటుకు పట్టుకు ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ ధనాదన్ అవి కూడా చూసేర్రి. 6 రూపాయల కల శరీరం గదే 6 ప్యాక్ బాడీ కావాలంటే దానికి తగ్గట్టు పెయ్యి ఉంచాలి, మంచి తిండి తినాలి. కానీ ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న ఓ జిమ్ వాళ్ళు మాత్రం గదంతా అక్కర్లేదు, మేము ఇచ్చే మందులు వేసుకొని తిరిగి మళ్ళీ చూసేటోరకు మీకు 6 ప్యాక్ పక్క అని అడ్డమైన డ్రగ్స్ మత్తు మందులు సూదులు ఇస్తున్నారట. ఈ ముచ్చట ఎరకైనా అక్కడ పోలీసు వాళ్ళు పోయి చెకింగ్లు చేసిండ్రు. ఇకేముంది అడ్డదాకుల మందులన్నీ బయటపడ్డాయి. 36 స్టెరాయిడ్లు, గోళీలు, 3 డ్రగ్ ఇంజక్షన్లు దొరికినాయట. దీంతో జిమ్ షట్టర్ కిందికి గుంజి దాని ఓనర్ను పట్టుకుపోయినరు పోలీసు వాళ్ళు. వినాయక చౌక్ సెంటర్లో ఉన్న జిమ్ములు అయింది ఈ కథ. చిరుతపులి అంటే మనం ఇన్నొద్దులు సార్కలు ఉన్న పులినే చూసినాం కానీ తమిళనాడు నీలగిరి కొండల్లో ఇగో కర్రె పులి కనబడ్డది. దీన్ని బ్లాక్ పాంతర్ అంటారు. ఇక నల్ల పులి పోతుంటే దాని పక్క పోంటి బాడీ గార్డుల లెక్క ఇంకో 2 మామూలు చిరుతలు కూడా పోతున్నాయి. అయితే ఈ నల్ల పులికి ఇంకా మామూలు గుండె పులులకు సెంటికం పడదట. ఎదురు పడితే ఓ దాని మీద ఒకటి పడి కలబడతాయట. అసోంటిది గిట్ల 2 రకాలై కూడి ఏదో పెళ్లికి పోయినట్టే పోవుడు ఇచ్చంతరంగా ఉన్నది అని కామెంట్లు రాస్తుండ్రు ఈ ముచ్చట చూసిన నెట్టానలు. అన్నట్టు ఈ ముచ్చటంతా ఆడున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది. కంచె చేను మేసుడు అంటే గిదే కావచ్చు. ములుగు జిల్లా వెంకటాపురంలో రేషన్ బియ్యం కొట్టేసిన ముచ్చటోటి అయింది. ఈ నడమ సర్కారోళ్ళు సన్న బియ్యం ఇస్తారు కదా, అయితే అంతకు మునిపిస్తున్న దొడ్డు బియ్యం కొంచెపోయి ఓ గోదాంలో దాచిపెట్టిరట. రాష్ట్రం అంతటా సన్న బియ్యమే ఇస్తుర్రు. ఇక ఈ దొడ్డు బియ్యాన్ని ఎవడు దేకుతాడు, అమ్ముకుంటే ఎవరు అడుగుతారని అనుకున్నాడో ఏం పాడో గాని గోదాం ఇన్ఛార్జి పీతాంబరం 18 లక్షలు విలువ చేసే 230 క్వింటాల బియ్యం పక్కతో పట్టించిండట. మరి అధికారులకు ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో గాని పోయి చూసి సారు వారి ఘనకార్యం బయట పెట్టిండ్రు.